పోతన ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కందం గజేంద్ర మోక్షం మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. ఆ త్రికూట పర్వతం నిండా ఎప్పుడూ మాదీఫలం, లవంగం, పుల్ల మాదీఫలం, మామిడి, మొగలి, జీడి మామిడి, అంబాళం, తెల్లతెగడ, పనస, రేగు, పొగడ, మర్రి, కొండమల్లి, కుంద, ఎర్రగోరింట, పచ్చగోరింట, కాంచనం, ఖర్జూరం, కొబ్బరి, వావిలి, చందనం, వేప, మందారం, నేరేడు, నిమ్మ, కురువింద, ఇప్ప, తాడి, తక్కోలం, చీకటిమాను, ఇరికతాటి, తీయమామిడి, మద్ది, మోరటి, మారేడు, ఉసిరి, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు అనే అశోక మోదుగ, పొన్న, తురపొన్న, సంపెంగ, తామర, మరువక, మంచి మల్లె మొదలైన వసంతకాల శోభతో అలంకరింపబడి ఉంటాయి. ఆ చెట్లు కొమ్మలు, పొదలు అన్నీ ఎప్పుడూ చక్కగా చిగుర్లు చిగురిస్తూ, రెమ్మలు పల్లవిస్తూ, మొగ్గలు తొడుగుతూ, పూలు పూస్తూ, పండు కాస్తూ ఉంటాయి. ఎర్రమన్ను ఇసుకలు కలిగిన అనేక చక్కటి ఇసుక తిన్నెలు కల సెలయేర్లు ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలకు పండిన పండ్లను చిలుకలు, కోయిలలు తమ వాడి ముక్కులతో కురుస్తున్నాయి. ఆ పండ్ల రంధ్రాల నుండి రసాలు కాలువలుగా ప్రవహిస్తున్నాయి. ఆ కొండలలో బంగారం లాంటి మంచినీటి సరస్సులున్నాయి. వాటిలో పసుపు కలువలు, తెల్ల కలువలు, ఎర్ర కలువలు, పద్మములు ఉన్నాయి. వాటి సువాసనల మధువు ఎడతెగకుండా తాగి మదించిన కండు తుమ్మెదలు తమ ప్రియురాళ్లతో చేరి విహరిస్తున్నాయి. ఆ దగ్గరలోని చక్కటి శకుంత పక్షులు, కలహంసలు, ఆరండవాలు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకు కొక్కెరలు మొదలైన నీటి పక్షుల గగ్గోలుతో ఆకాశం నేల గింగిర్లెత్తుతోంది. తలువరాళ్ళు, మరకతాలు, వజ్రాలు, వైఢూర్యాలు, నీలాలు, గోమేదికాలు, పుష్యరాగాలు నిండిన మనోహరమైన బంగారు వెండి శిఖరాలు, చర్యలు ఉన్నాయి. అక్కడ విద్యాధరుడు, దేవతలు, సిద్ధులు, చారుణులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు తమ ప్రియురాళ్లతో కలిసి జంటలు జంటలుగా విహరిస్తున్నారు. వారు రసవంతంగా మాట్లాడుతూ పాటలు పాడుతున్నారు. ఆ కొండ శుభాలకు శాశ్వతమైన ఆలవాలంగా ఉంది. అందులో మదపు టేనుగులు, గురుపోతులు, గండ బేరుండాలు, ఖడ్గ మృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్ళు, చెమరీ మృగాలు, ముళ్ళ పందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్ళు, అడవి పందులు, అడవి దున్నలు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైన జంతువులున్నాయి. అవి ఎప్పుడు పోరాటాలు చేస్తూ ఉంటే చూసిన యమభటులు సైతం భయపడి శరణ వేడుతుంటారు అని ఇక్కడ వర్ణన జరిగింది. ఇక్కడ రహస్యార్థం చెప్తూ ఉన్నారు పోతనామాత్యుడు వారు మనకి. వసంత సమయ సౌభాగ్య సంపద అనగా ఈశ్వర ధ్యానం అంకురిస్తున్న సంసారం అనే అరణ్యంలో రాగాది పల్లవములు, విషయ పుష్పములు మొదలుగా గల వృక్షాలతో శోభాయుక్తం అయి మోహాన్ని కలిగిస్తున్నది. ఆ సంస్కృతి అనే పాదపములకు బీజము అజ్ఞానము. దేహమే ఆత్మ అనేది భావన అంకురము. లేచిగురు అనే రాగం, కర్మం అను దోహజం కలిగిన చెట్ల వేళ్లకు కొమ్మలకు మధ్య ఉండే కాండం స్థూలోపాధి. చివరి కొమ్మలు ఇంద్రియాలు, పుష్పములు శబ్దాది విషయములు, ఫలములు అనేక జన్మల నుండి వస్తున్న కర్మ వాసనలచే జనించు ప్రారబ్ధానుభవాలైన దుఃఖాదులు, ఆ ఫలాల్ని అనుభవించేవి అయిన పక్షులు అను జీవులు కలిగి ఉన్నాయి ఆ పాదపాలు. మణివాలు కానేక విపుల పులిన తలములు అనే రాబోవు దుఃఖాలను మరుగుపరచి తాత్కాలిక ఫలాలు అను అభాస సుఖాలను కలిగిస్తున్నాయి. ఆయా సౌఖ్యాలను దుఃఖాలుగా గ్రహించి భక్తి, జ్ఞాన,
ప్రవాహాలు తీరస్థ జ్ఞాన ఫల రంధ్ర శ్రావకములు అనే ఆనంద రసావాదకములు సుఖ పికాది పక్షులు కలిగి ఉన్నవి అగు ఆ వనాలు భక్తి లతలు కుబురులు పుట్టి ప్రాకినవి పుణ్యాలు అనే చిగుర్లు చిగురించాయి సచ్చిదానందం అను పుష్ప రస స్రావంతో కూడిన బ్రహ్మజ్ఞానం అనే ఫలం ఫలించింది కనకమయ అనగా హిరణ్మయ మండలం దాని అందరి హృత్పద్మాలు హృదయం అనేటువంటి పద్మాలు అందు నివసించే కృష్ణ సంబంధి మధుపాలు సంచరిస్తున్నాయి అనగా కోరికలు మధుపాలు కనుక పైకి కిందికి అసంతృష్టిచే సంచరిస్తూ ఉంటాయి సమీప సంచార నభోంతరాల కల హంస పాలు నీరు వేరువేరు చేసి గ్రహించగల పక్కిరాజు అను పరమహంస నామరూపాత్మక మాయా కల్పిత జగత్తు అనే నీరు వదిలి సచ్చిదానంద రూప బ్రహ్మము అనే పాలు వేరు చేసి గ్రహిస్తాడు అనగా గురువు అట్టి ద్విజ శ్రేష్ఠులు పరమహంసలో ఉన్నారు ఆ అరణ్యంలో ఇంకా లింగ శరీరారణ్యంలో ఉండే మన శరీరాన్ని ఒక అరణ్యంతో పోల్చారు పెద్దలు క్రోధం అను పెద్ద పులి లోభం అనే శరభం అనగా సింహాలను కూడా చంపేటువంటి క్రూర మృగం మోహం అనే పంచాననం అనగా శివంగి కామం అనే పల్లూకం అనగా ఎలుగుబంటి మదం అను జంబుకం అనగా నక్క మత్సరం అను కోక అనగా తోడేలు అనగా అడవి కుక్క కలిసి చిత్తం అనే హరిణం అనే లేడిని బాధిస్తున్నాయి అట్టి త్రికూట పర్వతమునందు అనగా చిత్తమని ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనేటువంటి అంతఃశత్రువులు మనల్ని నిరంతరం కూడా బాధిస్తూ ఉంటాయని ఈ యొక్క వచనం యొక్క భావన ధన్యవాదములు